వెల్కమ్ టు ఆర్పే టీవీ న్యూస్. చిట్వేలు మండలంలోని రాజగుంట గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయం స్వచ్ఛ రథం ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ జిల్లా కుడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి, రైల్వే కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆరవ శ్రీధర్, యువ నాయకుడు ముక్క సాయి వికాస్ రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, మండల నాయకులు, టీడీపీ కార్యకర్తలు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఉత్సాహంతో పాల్గొన్నారు. అన్నంపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, భూమి పూజ మరియు అంగన్వాడీ భవన బిల్డింగ్ ప్రారంభించారు. కంప సముద్రం గ్రామ పంచాయతీలోనే కే కందులవారిపల్లిలో పశువుల వైద్యశాలకు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించారు. 3 దశాబ్దాల కళ నెరవేరిందని కే కందులవారిపల్లి గ్రామ ప్రజలు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆనంద ఉత్సాహంతో మునిగి తేలాడారు. ఈ కార్యక్రమంలో తాతంశెట్టి నాగేంద్ర, బత్తిన వేణుగోపాల్ రెడ్డి, రాజగుంట నరసింహ, కే కందులవారిపల్లి రాజశేఖర్ నాయుడు, సబ్ స్టేషన్ ఏఈ గారు, వారి సిబ్బంది, చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి రాజగుంట, అనంపల్లి, కే కందులపల్లి సబ్స్టేషను మొత్తం కలిపి 8 కోట్ల వర్కులు ప్రారంభించడం జరిగింది. ఎంతో సంతోషకరం. కోడూరు నియోజకవర్గంలో దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వాళ్ళ సహకారం వల్ల ఎంతో కోడూరు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఎంతమందికి ఉపాధి కల్పించారన్న? ఈ సబ్స్టేషన్ వచ్చి 3.5 crores వర్త్. ఇది ఈ సబ్స్టేషన్ వరకు ఉపాధి 4 ఆపరేటర్స్ ఉంటారు ఈ సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్ ద్వారా ఎన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా? అది ఈ సబ్స్టేషన్ ద్వారా దాదాపు 4 గ్రామాలకు ఉపయోగపడుతుంది. 24 hours కరెంటు కూడా 4 గ్రామాలకు వస్తుంది సబ్స్టేషన్ ద్వారా. 4 పంచాయతీలు. ఎందుకంటే దీన్ని అడగడం చిరకాల స్వప్నం అని చెప్పేసి అక్కడ రాష్ట్ర అడగడం ఎమ్మెల్యే 13 సంవత్సరాలు అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు కుడా చైర్మన్ అయినటువంటి ముక్కా రూపానందరెడ్డి గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో నడుస్తోంది ఎన్డీఏ గవర్నమెంట్ అనడానికి ఈరోజు చిట్వేలు మండలంలో కన్నుల పండుగగా జరిగినటువంటి కార్యక్రమాలు. ఏదైతే రోడ్లు ఓపెనింగ్, అయిపోయిన రోడ్లు, మరియు సచివాలయం ఓపెనింగు, పశు వైద్యశాల ఓపెనింగు, ఇక్కడ చూస్తే అద్భుతంగా ఎన్డీఏ గవర్నమెంట్లో నిర్మించినటువంటి ఒక సబ్స్టేషన్, దాదాపు 4 పంచాయతీలు, ఇక్కడ దాదాపు 4-5 మందికి ఉపాధి కల్పించి, అంటే మీరు ఒక్కటే గమనించాలి, గత ప్రభుత్వంతో ఒకసారి పోల్చుకోండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఇటువంటి మారుమూల పల్లెలకు వచ్చి 5 రూపాయలు పనిచేసిన పాపాన పోలేదు. మరి ఇప్పుడు ఈ 1.5-2 సంవత్సరాల్లోనే ఇప్పుడు మన వాళ్ళు చెప్పినప్పుడు ఈ మండలంలో ఈ కొద్ది ప్రదేశంలో ఈ పంచాయతీల్లో 10 కోట్ల రూపాయలు జరుగుతుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇంతే చిత్తశుద్ధితో ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు, వాళ్ళ దర్శకత్వంలో ఇంకా అద్భుతంగా ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి, సంక్షేమం సమపాల్లో నడుపుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.